నువ్వు కూడా భోంచేయి, సరేనా? సరే, నేను భోజనం చేస్తానులే, కానీ నాకు ఈ బొమ్మేమొద్దు. ఒక్క నిమిషం ఉండండి. పండు, ప్లేట్లో భోజనం తీసుకొనిరా. అలాగేనమ్మా. మీ ఇద్దరికి నేను తినిపిస్తాను, సరేనా? సరే నాని. ఇదిగోనమ్మా. చూసావామ్మా, మా అత్తయ్య సిరికి పెడుతుంది అంటే అర్థముంది, కాని ఎవరో బయట నుంచొచ్చిన వాడికి కూడా గోరుముద్దలు పెడుతుంది చూడు. చూస్తున్నానే, చూస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, భలే గోరుముద్దలు తినిపిస్తున్నావుగా. పిల్లలు కదా వదినా, అందులో పాప వాళ్ళమ్మ కనిపించట్లేదన్న బాధలో ఉన్నాడు, అందుకని తినిపిస్తున్నాను. నీకు పొరాయి వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం అలవాటేగా. మళ్ళీ దాని గురించి నాకెందుకు చెప్పడం? ఏ పద్దు, ఏంటంటున్నావు? ఏ సిరి, చిన్న పెద్ద లేదా? మా అమ్మని పద్దు అని పిలవద్దు. నాకు ఇలాగే అలవాటు, నేను ఇలాగే అంటాను. ఒకప్పుడు ఇలాగే ఒకదాన్ని ఇంటికి తీసుకొచ్చింది, అదేమో మనందరి జీవితాల్లో కుంపటేసిపోయింది. ఇలా దారుణపోయే సంతనంతా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. చిన్న పిల్లాడు కదా వదినా, తినేటప్పుడు ఎందుకు? ఆ చిన్నపిల్లాడే, అప్పుడేమో ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి నెత్తిన పెట్టారు. ఇప్పుడేమో వచ్చి చిన్నపిల్లాడే అంటున్నావు. వీణ్ణి కూడా మాకే అంటగట్టు. ఏంటో వీళ్ళు వీళ్ళ విధానాలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. క్రిష్, మా పద్దు మాటలు, మా అమ్మ మాటలు అస్సలు పట్టించుకోకు. ఏమో, నా వల్ల మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు బాబు. మా పద్దు అంతే, అలాగే వాగుతుందిలే క్రిష్. తన మాటలు అస్సలు పట్టించుకోకు. నాని, నాకు క్రిష్కి అన్నం పెట్టు. ఉమ్. క్రిష్, ఏంటి మళ్ళీ డల్గా కూర్చున్నావు? ఏం లేదు, మామూలుగానే ఉన్నాను. లేవు, నువ్వు మామూలుగా లేవు. పోనీ ఒక పని చేద్దాంరా. ఎక్కడికి సిరి? మాట్లాడుకుంటారా? ఇదిగో మా దేవుడు వెంకటేశ్వర స్వామి, చాలా పవర్ఫుల్. నాకు కూడా ఎప్పుడైనా బాధేసినప్పుడు, భయం వేసినప్పుడు దేవుడి దగ్గరకొచ్చి నా బాధని, నా భయాన్ని పోగొట్టమని దీపం పెట్టి మరీ కోరుకుంటాను. అలా కోరుకుంటే దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడంట. మా నాని చెప్పింది. నా బాధని, నా కోరికని ఏ దేవుడు తీర్చలేడు సిరి. క్రిష్, అలా అనకూడదు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు.
నా మాట విను. నువ్వొక్కసారి ఈ దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకో. ఏంటి క్రిష్ చూస్తావు? దీపం వెలిగించి దండం పెట్టుకోవడమే కదా, పెట్టుకో. సిరి, దీపం వెలిగించడానికి దీంట్లో నూనె లేదు. అయ్యో, నూనె లేదే. సరే, నేను ఈ ఫ్లవర్స్తో దేవుడికి డెకరేట్ చేస్తాను. నువ్వు కిచెన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ పండు ఉంటాడు. నువ్వు పండుతో దేవుడి దగ్గర నూనె అయిపోయింది అని చెప్పు. పండునే ఇస్తాడు. వెళ్ళి తీసుకురా, సరేనా? సరే. తీసుకొచ్చావా? ఇప్పుడు ఆ నూనెని నువ్వే ఆ ప్రమిదలో పోయి. ఇప్పుడు దీపం వెలిగించు. ఇప్పుడు దండం పెట్టుకొని నీ మనసులో ఉన్న కోరికల్ని, నీ బాధల్ని ఆ దేవుడితో చెప్పుకో. సరే. దేవుడా, మా అమ్మ ఎక్కడున్నా సరే త్వరగా నా దగ్గరికి వచ్చేలా చేయి దేవుడా. మా అమ్మ లేకుండా ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు. ప్లీజ్ దేవుడా, నా కోరిక నెరవేర్చు. దేవుడా, క్రిష్ వాళ్ళమ్మ ఎక్కడున్నా సరే తన దగ్గరికి వచ్చేలా చెయ్యి. తను బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. ఏంజిల్ అంటే చాలా మంచిది. ప్లీజ్ దేవుడా, ఏంజిల్ అంటే ఎక్కడున్నా సరే క్రిష్ దగ్గరికి తీసుకొచ్చేయ్. ఇక నీ బాధల్ని ఆ దేవుడు చూసుకుంటాడు, సరేనా? అంబిక, అయ్యో అంబిక, అయ్యో ఏంటి ఎలా పడిపోయావు? అంబిక, ఏమైందమ్మా? లే. అంబిక, అలా ఎలా కింద పడ్డావే?